గీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కాటమయ్య రక్షణ కవచం కిట్లను గౌడన్నల కోసం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కిట్ల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. వివరాలు చూద్దాం. కల్లుగీత కార్మికుల రక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక నుంచి ఎవరూ చెట్టుపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కాటమయ్య రక్షణ కవచం పేరిట 6 పరికరాలున్న కిట్ను సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం లష్కర్గూడ తాటివనంలో గౌడ సోదరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కిట్లను స్వయంగా అందజేశారు. ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కల్లుగీత కార్మికులందరికీ కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేయనున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గౌడన్నలకు పంపిణీ చేయనున్న ఈ కిట్లను హైదరాబాద్ ఐఐటితో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసింది. ప్రమాదవశాత్తు తాటి చెట్లపై నుంచి కింద పడకుండా ఆ పరికరాల్లోని అత్యాధునిక సాంకేతికతను వినియోగించారు. 6 పరికరాలుండే ఈ కిట్లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటివన్నీ వేరువేరుగా ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న మోకు తరహాలోనే సులువుగా తాళ్లు ఎక్కేందుకు ఆ కిట్ దోహదపడుతోంది. ఏటా సగటున 550 మంది గీత కార్మికులు చెట్లపై నుంచి జారి పడిపోతున్నారు. కొందరు తీవ్రంగా గాయపడి వైకల్యానికి గురవుతూ ఉండగా మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో గీత వృత్తిని నమ్ముకొని జీవించే కుటుంబాలు దుర్భర స్థితిని గడుపుతున్నాయి. గీత కార్మికుల సంరక్షణ కోసం గత ప్రభుత్వంలోనూ ఈ తరహా రక్షణ పరికరాలు అందించినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అత్యాధునిక పద్ధతుల్లో కాటమయ్య రక్షణ కవచాన్ని తయారు చేయించింది. బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో గత 15 రోజులుగా 50 మందితో ఈ కిట్లపై లష్కర్గూడలో ట్రయల్ రన్ నిర్వహించారు. రంగారెడ్డి కలెక్టర్ శశాంక వాటిని స్వయంగా పరిశీలించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.